వర్ధిల్లాలి డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం. నలభై 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మన బీసీల బడుగు బలహీన వర్గాల మెగాస్టార్ చిరంజీవులు గారికి, ఈరోజు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి, అందులో ఆ క్లాసులో ముద్దబ్బాయి ఉన్నాడు ఒక ఆయన, ఒక్క అక్షరం కూడా ఈశ్వరయ్య గారు చెప్పినా వినడాట. ఆ ముద్దబ్బాయే రేవంత్ రెడ్డి. ఆ ముద్దబ్బాయిని ముందు వరుసలో కూర్చోబెట్టాల, మంచిగా వినవని క్లాస్. నవ్వాలా దయాకర్ గారు, నవ్వాలా. నా మాట నవ్వకుండా బిగుసుకొని ఉంటే ఎట్లా? మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. అదే లాజిక్, ఇదే లాజిక్. విషయం ఏంటంటే, వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గౌడ్ గారు, మాజీ జస్టిస్ హైకోర్టు బాలరాజు గౌడ్ గారు, ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు చాలాసేపు అయింది వచ్చి ఉండి, ఎమ్మెల్సీ గారు, మధు యాష్కి గౌడ్ గారు, అనేక వేదిక మీద ఉన్న అనేక సంఘాలు, నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, చెరుకు సుధాకర్ గారు, అనేక మంది వేదిక మీద ఉన్నప్పటికీ, వేదిక మీద ఉన్న ఏ పార్టీల నుంచి ఏ దేహాలు ఇక్కడ కూర్చున్నా అద్దంకి దయాకర్ గారి ఆత్మని, మధు యాష్కి గౌడ్ గారి ఆత్మని, మధుసూదనాచారి గారి ఆత్మని, నెల్లికంటి సత్యం గారి ఆత్మల్ని ముద్దాడటానికే మేము ఇక్కడికి వచ్చాం. మీ శరీరాలు, మీ దేహాలు తప్పుల తడకతో కూడిన పార్టీలలో ఉన్నా మీరు మా బంధువులు, మా చుట్టాలు. ఇక్కడ ఈ సభలో ఒక విషయం చెప్పాలి మీకు. 775 మంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజాన్ని మార్చడానికి ఒక 2 వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం. చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను. మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియార్ పుట్టాల్సి ఉండే, మనకి తెలంగాణలో జ్యోతిరావు పూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే, మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే. కానీ తెలంగాణలో ఒక 100 సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తంతా ధారపోసి బలైపోయినాం. కానీ ఇంత కాలం తర్వాత ఈ 2 వ్యక్తులు పుట్టారు కదా, చిరంజీవులు, ఈశ్వరయ్య గారు. వీళ్ళిద్దరికీ
నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల 42% కావచ్చు, రేపు ఎస్సీల 20% కావచ్చు, ఎస్టీలకి 10% కావచ్చు, పేద ముస్లింలు బీసీలకి 60% రిజర్వేషన్లు, మొత్తం 90% రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపొచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను. కార్యాచరణని శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా, ఎవరి మెరిసి దయ లేకుండా, స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముకతో నడిపించాలని ఈ సమావేశం ధర్నాన్ని నిర్వహించాల్సి. ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉన్నపాట్లో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త 1000 మందితో సమానం. ఒక్కొక్క కార్యకర్త 10,000 మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా. ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాద్ని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి. దీనికి వ్యూహం కావాలి, దీనికి ప్రణాళిక కావాలి, దీనికి చతురత కావాలి, దీనికి సుదీర్ఘకాలం 18 గంటలు రోజుకి పని చేయాలి. మనం నేను పృథ్వీతోటి విఠల్తో మాట్లాడిన. ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలు? పృథ్వీ విఠల్లు సమాజంలో ఎక్కడ కన్నీళ్ళు వస్తే, ఎక్కడ కష్టం వస్తే అడిగిపోయి వాళ్తారు. నేనేం చెప్పానంటే, కష్టాలే రాని కన్నీళ్ళే రాని ఒక ఉద్యమం ఉంది, దానికి వస్తారా మీరిద్దరు అన్న. ఇక కష్టాలు కన్నీళ్లు రాని మన రాజ్యాన్ని, అధికారాన్ని సంపాదించి తెలంగాణ గడ్డని పరిపాలించడానికి మీరు ఆ ఉద్యమంలోకి వస్తే మన ప్రయాణం మొదలు పెడదామని తీసుకొచ్చాం. ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే, ఇదంతా అవసరం మనకి. 4 పార్టీల దిమ్మల్ని బద్దలు కొడదాం, 4 పార్టీలని ధ్వంసం చేద్దాం, రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది. కానీ నేనంటున్నా, 4 పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ. వాళ్ళు 4 పార్టీలని దిమ్మ గూలగొట్టి నీ పార్టీ జెండాని లేదా నీ ఉద్యమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినామా? చేయలే. ఎవరి మీదకి ఉచ్చుకొలుపుదాం, ఎవరి మీదకి ఎగదొద్దాం? ఆ ఎగదోయడం వల్లనే 70 ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదోయబట్టే మన అయ్యలు, తాతలు, అన్నలు అందరూ చచ్చిపోయి ఇప్పుడు మిగిలినాం మనం. ఇది జరిగింది. పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే, నా వల్లనే వేలాది మంది చనిపోయారు అని. ఎందుకు క్షమాపణ చెప్పలే? నువ్వు మొన్న లొంగిపోయినవా? అసలు 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి లోపడిపోయి మొత్తం పీపుల్స్ వార్లో బీసీఎస్ఎస్టీలు చంపించినవా? ఫడ్నవీస్ శర్మతో మల్లోజుల శర్మ కలిసిండు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మన ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి 42% చట్టాన్ని సాధించాలి. మనం ఇక దారు వచ్చింది, ఇక దొరికిపోయింది దారు, బలైపోయింది దారు. అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్.
ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో అయ్యా. మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయినాం. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, ఫూలే ఆలోచనతో, కాన్షీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం, జ్ఞానంతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని, ఎమోషన్స్ ని, వాళ్ళలో ఉన్న అత్యంత కసి ఏదైతే ఉందో 9th షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే 2.5 కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదికి ఎగదోస్తే ఎట్లా ఉంటుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యూహం, ఎంత భయంకరమైన వ్యూహం. నీవు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా, నీవు 9th షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా, నువ్వు 9th షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి, ఆ ఎగదోస ఉచ్చులో మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ చలిలో చికెన్ మటన్లు తిని చలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా. ఇది కాదు పద్ధతి, కార్యక్రమం ఇది కాదు. ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని, ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని, రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇది కార్యక్రమం, ఇది వ్యూహం, ఇది ప్రణాళిక, ఇది వ్యవహారం. మనోళ్ళుగా చలికాలం రాగానే ఢిల్లీ పోవటం, పార్లమెంట్ ముందు జంతర్ మంతర్ ముందు 2 రోజులు, ఆ ఎంపీలో ఈ ఎంపీలో హోటళ్లలో బిర్యానీలు పెట్టేయటం, ఛార్జీలు ఇవ్వటం, ఫ్లైట్ టికెట్లు కొనియటం. శక్తి ఉన్నాడు ఫ్లైట్ పోతాడు, లేకపోతే ట్రైన్కి పోతాడు, లేకపోతే తెలంగాణ ఎక్స్ప్రెస్ లో బాత్రూంలో కడ కూర్చుంటాడు పిచ్చి పట్టినోడు మనోడు. అది కాదు, దీనికి శత్రువులు ఎవరు? ఎనిమిని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం. బానిసత్వానికి స్వధర్మం తెలియదు, బానిసకి కళ్ళు కనపడవు, బానిసకి మనోనేత్రం తెలియదు. కాబట్టి మన బానిసలంతా శత్రువును గుర్తుపట్టట్లే, శత్రువు ఎవరో చూడట్లే. ఒక పద్మశాలి బిడ్డ 2000 సంవత్సరాల నుంచి బట్ట నేసి భూమి లేదు, తిండి లేదు, బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలిలకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది. పద్మశాలికి భూమి లేదు, పద్మశాలికి ఆస్తి లేదు, వృత్తి చక్రం కాలిపోయింది. చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ, ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ, సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పద్మశాలిల రక్తమాంసాలు తాగిన అగ్రకులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట. ఏ దుర్మార్గం ఇది? ఇది దేశమా వల్లకాడా? ఇది దేశమా వల్లకాడా? తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాలని బీసీఎస్ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా? ఎవడన్నా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని? మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు, అయ్యా మేము తప్పు చేసినామయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% రిజర్వేషన్లు, 40% వాటా నల్ల వాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాడు. వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలనా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఎవరిని మొక్కాల?
ముక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిట్యుయేట్ మైండ్తో ఒక అలవాటు పడ్డది. ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫార్మ్కి వీలు కానీ, పరివర్తనకి వీలు కానీ, భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో వేల సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది. ఎంత దుర్మార్గం! ఇంకా నా తల్లిని 9 నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి, ఏమే రావేమే, చేలో నాటేయడానికి, పొలంలో నాటేయడానికి రావేమే, మీ దోషాన్ని మేము ఎప్పుడైనా ఏమీ అన్నామా? ఒక్కసారైనా జరిగిందా? అప్పుడు ఎప్పుడూ జరగలే. ఎన్ని వేల సంవత్సరాలు మీ దగ్గర శ్రమ. అట్లా ఒక గౌడైన తాడి చెట్టు మీద ఒక గౌడ కార్యకర్తని నేను మొన్న ఇంటికి పిలిచి, ఆఫీస్కి పిలిచి, నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన, నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు, నువ్వు పనిచేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు. గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు. ఇంత మంచివాడు ఇట్లా రెస్పాండ్ అవుతుంది ఏంటి అని అడిగితే, ఏం లేదు నాన్న, మా నాన్న తాడి చెట్టు మీద పడి 6 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు. పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకి సేవ చేయాలి, నేను వచ్చి ఎట్లా ఉద్యమం చేయను అన్నాడు. వాడికి 42% రిజర్వేషన్లు ఇయ్యదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి. ఎన్ని కులాలని ఇట్లా, ఎన్ని కులాలు చచ్చిపోవాలా? ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి. భూమికి మాకు హక్కు లేకపోయాయి, పైసల మీద హక్కు లేకపోయాయి, భూమి లేదు, సంపద లేదు. ఇండస్ట్రీస్ వచ్చి వృత్తుల పైన చదువుకుందామంటే, ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇయ్యడట. ఏమిటిదంతా? అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీవు బాగుపడే, నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నావు. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నావు. కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణని సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈ రోజు మన వాటా ఎందుకు లేదు? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో సంపదలో మీకు మీ జనాభా ఎంతనో మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నా. ఈ వాగ్దానం తెలియకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావంటే నువ్వు బానిసలు కాదా? తెలంగాణలో ఎంత భూమి ఉందో అంత భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభాకి తగ్గట్టుగా భూమిని పంచుతామంటే మనకు వాగ్దానం ఉందా? లేదు. ఏ వాగ్దానం లేకపోయినా మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు, మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు. మరి నేను అంటున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేసీఆర్ని ఈ తెలంగాణ కోసం పోరాడా జానారెడ్డిని వాళ్ళిద్దరిని పిలిచి, నేను తెలంగాణ ఇస్తే కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్లు ఎప్పుడు నాయకత్వం వహించొద్దు అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పినట్టయితే వీళ్ళిద్దరు తెలంగాణ ఒప్పుకునేటోళ్ళ? మరి నీకెందుకు తెలంగాణ? మరి నీకు రాజ్యం లేకపోయినా తెలంగాణ కావాలా, వానికి రాజ్యం లేకపోతే తెలంగాణ వద్దు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! కాన్షీరామ్ వచ్చి మీకు రాజ్యాన్ని ఒప్పచెప్తా అంటే, కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని ఒప్పచెప్తా అంటే అందులో కోదండరామిరెడ్డి ఎందుకు పాల్గొన్నా? ఎందుకంటే రాజ్యం మనకొస్తుంది కాబట్టి. కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం అంటే కేసీఆర్ ఎందుకు పాల్గొన్నా? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. దేశపతి శ్రీనివాస్ ఎందుకు పాల్గొన్నా? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. మండల కమిషన్ ఉద్యమం నడిపిస్తే, మండల కమిషన్ ఉద్యమం వస్తే మన బ్రతుకులన్నీ మారతాయి. ఆ మండల కమిషన్ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఎందుకు పాల్గొనలే? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత మోసం! స్వధర్మం తెలియవద్దు. పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ ఉన్నట జ్యోతిరావు ఫూలే పుస్తకం, అంబేద్కర్ పుస్తకం పట్టుకొని తిరిగిండట ఒక కార్యకర్త పీపుల్స్ వారిలో.
వాడిని 6 ఏళ్ళు సస్పెండ్ చేసిండ్రట. కులాలు తీయొద్దు, ఇక్కడ పీపుల్స్ వార్ పార్టీలో కులాలు తీయొద్దు అన్నాడు. ఒకవేళ ఆ 2 పుస్తకాలు ఆ పీపుల్స్ వార్లో మావాడే చదువుకున్నట్టయితే ఆ పీపుల్స్ వారికి నిప్పు పెట్టి బయటకు వచ్చి జ్యోతిరావు పూలే అయ్యేటోడు. చూసారా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? తెలంగాణ గడ్డ మీద మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు కాంశీరాం చనిపోయాడు. కాంశీరాం నినాదం ఎత్తుకోవడానికి దేశంలో మనిషి లేడు. వెంటనే కాంశీరాం నినాదాన్ని ఒక అందమైన, ఎంతో అందమైన, అమాయకంగా అందంగా కనిపించే, చూస్తేనే వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకునే రాహుల్ గాంధీ కాంశీరాం నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఎత్తుకొని ఆ నినాదంతో బీజేపీని పొడిచి చంపాలని తిరుగుతా ఉన్నాడు. కానీ ఆ కాంశీరాం కత్తిని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడో ఇంతవరకు కనపడలేదు. కనపడకపోగా ఇప్పుడు ఆయనకి నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా, మెచ్చినా నచ్చకపోయినా నచ్చినా 100కి 4% లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెడ్ల చేతులు పెట్టాడు రాహుల్ గాంధీ. నువ్వెట్లా భారత రాజ్యాంగ కులగణన ఆధారంగా పరిపాలించే వ్యక్తి నువ్వు ఎట్లయితావు? ఏ విధంగా అవుతావు? కులగణన అంటే ఏంటో తెలుసా? కులగణన అంటే ఏంటో తెలుసా? కన్న తల్లి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డలని కన్న తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని తన ఒడికి చేర్చుకోవడమే కులగణన. భారత రాజ్యాంగం అనే కన్న తల్లి విడిపోయిన 100 కోట్ల మంది ఎక్కడెక్కడ ఉన్నారో, ఎట్లా బతుకుతుండ్రో, నా బిడ్డలు తిన్నారో లేదో, వాడికి ఇల్లుందో వాకిలుందో అని భారత రాజ్యాంగం అనే కన్న తల్లి తన బిడ్డల్ని వెతుక్కోవడమే కులగణన. ఆ కులగణన చేయటానికి ఒక్కడికి మనసు రాకపోయే 42% జీవోలకి ఎన్ని నాటకాలు రేవంత్ రెడ్డి, ఎన్ని నాటకాలు ఈ రేవంత్ రెడ్డి. గవర్నర్లు సభ్యత్వం ఇచ్చిరాట రేవంత్ రెడ్డికి, యాదవులు సభ్యత్వం ఇచ్చిరాట, మాదిగోలు సభ్యత్వం ఇచ్చిరాట. ఈ మాట మన కులాలలో పోయి అనండి, చెప్పు తీసుకొని కొడతారు మనం, మాకు ఈ కులం సభ్యత్వం ఉంది, ఆ కులంలో ఉంది. మరి ఆయనంటే మాత్రం ఎవరు అడగట్లే. ఏం మాట ఇది? ఇంత భయంకరమైనటువంటి మోసం జరుగుతున్న ఈ క్రమంలో 9వ షెడ్యూల్ కోసం ఈశ్వరయ్య గారు రాసిండు బిల్లు, డ్రాఫ్టింగ్ బిల్స్ రాసి చదువు లేని ఆ ముద్దబ్బాయికి చెప్పిండు, కాగితం పంపిండు. నవ్వాలా? అందరు నవ్వాలి. ఆ ముద్దబ్బాయికి పంపితే ఆ కాగితం తాను రాజకీయం చేయాలనుకున్నాడు. అప్డేటెడ్ ఇంటలెక్చువల్, అప్డేటెడ్ ఇండియాలోనే వెరీ షార్ప్, యంగ్, డైనమిక్, క్రిమినల్, అప్పర్ కాస్ట్ పొలిటీషియన్ ఇండియాలో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. అతనికి తెలిసిన షార్ప్ పాలిటిక్స్, అతనికి తెలిసిన పొలిటికల్ మైండ్ సెట్. ఎందుకు అంటే అతను కేసీఆర్ జ్ఞాన గర్భం నుంచి పుట్టాడు అతను. ఇది ఎప్పుడో చెప్పిన నేను. అలాంటి చతురత కలిగిన రేవంత్ రెడ్డి, అలాంటి నాయకత్వం మనలో కూడా పుట్టాలి. రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతిని మొత్తం దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. రెడ్లని తెలిసి ఆర్గనైజ్ చేస్తాడు, తెలియకుండా చేస్తాడు, అండర్ కరెంట్లో చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు. రెడ్ల మొత్తాన్ని అగ్రగామి సైన్యంగా మార్చి ఆ అగ్రగామి సైన్యంతో యుద్ధం చేసి వలవరాజ్యాన్ని తన చేతులకు తీసుకున్నాడు. సేమ్ మేము కూడా అంతే. రేవంత్ రెడ్డి మా బీసీ ఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలకి 52% రిజర్వేషన్లని, బీసీలకి 50%, ముస్లింలు, పేద ముస్లింలు, క్రైస్తవులకి 10%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90% రిజర్వేషన్ అని
తెలంగాణ గడ్డ మీద భారతదేశం ఉలిక్కిపడే ఎన్నికలు చేయబోతున్నాం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటానంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే, పాపం వీళ్ళంతా ఢిల్లీ పోతారు, నేను హాయిగా ఉండొచ్చు హైదరాబాద్లో అనుకుంటాను. హాయిగా ఉండొచ్చు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు. అవసరమైతే 4 రైళ్ళు వేస్తా, అవసరమైతే 50 ఫ్లైట్లు పెడతా. ఢిల్లీ ఎట్లా పోతాం? ఢిల్లీ పోం, అస్సలు పోం మేము ఢిల్లీ. ఒక్కసారి ఉత్తైన కాగితం ఇచ్చి వస్తాం, నేను ఈశ్వరయ్య గారు చిరంజీవులు గారు పోయి కాగితం ఇచ్చి వస్తాం. అట్లా ఊగిన ఒక రౌండ్, అట్లా ఒక రౌండ్ కాగితం వేసి ఇస్తాం. నా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డే మా యుద్ధ క్షేత్రం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డ. బాగా గమనించండి మిత్రులారా, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర అగ్రవర్ణ వ్యాపారస్తుల పెట్టుబడిదారుల నుంచి ₹1 మళ్ళా రికవరీ చేసిండా కేసీఆర్? కేసీఆర్ రాజ్యాన్ని దింపిన రేవంత్ రెడ్డి ₹1 కేసీఆర్ సామ్రాజ్యం నుంచి రికవరీ చేసిండా? ఆ ఇద్దరి నుంచి రికవరీ చేసేది మన రాజ్యమే. ఎందుకంటే మనది విప్లవం, మనది రెవల్యూషన్. బాటమ్ ఆఫ్ ద బాటమ్ పీపుల్లో నేచరే విప్లవాన్ని శరీరంలో పెట్టి దాస్తుంది. విప్లవం మన శరీరాల్లో ఉంది. తెలంగాణ గడ్డ అనే ఒక కార్యక్షేత్రం మీద యుద్ధతంత్రం మొదలవుతుంది. ఈ యుద్ధతంత్రం భారతదేశానికి ఆదర్శం కాబోతుంది. చూడండి మీరు మిత్రులారా, జీవితానికి అర్థం అదే, జీవితానికి పరమార్థం అదే. ఒకసారి అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటికి పోయింది. బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగభాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినపూనిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంటు ముందు దేవిలాల్ వీపీ సింగ్లని 2 నెలలు గదగదలాడించి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంశీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తున్నాయి, అట్టడుగు వాడిని 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తున్నాయి. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలంట. ఎందుకంటే నా లెగసీ, ఇదో నా అంబేద్కర్, ఇదో నా కాంశీరాం బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టాడు. ఒకవైపునేమో సాంప్రదాయ ఉద్యమాలు, పాప వాళ్ళు ఎడిపోతున్నారో తెలియదు. ఓ రోజు పాల ప్యాకెట్ కొందామని షాపుకు పోతే పాలు లేవు సార్ అన్న. ఎందుకంటే పాలు ఎట్లా 20-30 షాపులో పోయినా ఎవరో పాలు లేవట. పాలు మొత్తం రేవంత్ రెడ్డి మీద పోస్తారట. పాలాభిషేకాలు కాదు, విషాభిషేకం చేస్తాం మీ మీద. పాలామృతం ఎందుకు పోయాలి? ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల చట్టంలో ఇరుక్కున్న గవర్నమెంట్ అది. రెడ్ల కోసమే పుట్టినటువంటి రేవంత్ రెడ్డి తమ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసిండు. ఎందుకు పునర్జీవింపజేసిండు? సాంస్కృతికంగా వాళ్ళకి చరిత్ర తెలుసు. వెలమరాజ్యం తెలంగాణ గడ్డ మీద సింగపూపాలుడు అనే వెలమరాజ్యం రెడ్లని హింసపెట్టి, రెడ్లని దోపిడీ చేసి, రెడ్ల తలని పగలగొట్టి, ఆ రెడ్ల తలలో గుజ్జులు తీసి అన్నం తిన్నారు వెలమగారులు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లనేనా రెడ్లని అధికారంలోకి తీసుకురావాలని పగబట్టి ప్రతీకారం తెచ్చుకొని రాజ్యానికి వచ్చాడు. మరి మనకి సాంస్కృతిక చరిత్ర ఉంది కదా, మనకి సాంస్కృతిక వారసత్వం ఉందని జ్యోతిరావు ఫూలే చెప్పింది కదా. శూద్రులైన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులు అని చెప్పింది జ్యోతిరావు ఫూలే. మరి నీకుందిగా సాంస్కృతిక వారసత్వం, మరి దీన్ని ఏం చేద్దాం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని? అందుకనే తెలంగాణ గడ్డ మీద
మనం 12,500 గ్రామాలలో ఈరోజు బీసీ భావజాల వ్యాప్తి జరిగింది. బీసీ భావజాల వ్యాప్తి జరిగింది, కానీ ఆ వ్యాప్తిలో నుంచి యోధుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే, నాయకుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే, వీరుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే. ఈ కనబడట్లేదన్న సంగతి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్రహించింది. ఆ ఖాళీ స్థలంలో మనోడిని పెడితే అని 3 పార్టీలు ఆ స్థలంలో పోయి నిలబడ్డాయి. అక్కడ పోయి మేమే బీసీలకు కూడా నాయకులం అయ్యా, బీసీ కూడా మేమే నాయకులం. మా కేసీఆర్ చూడరాదు సవరాలమ్మ లాగలేడు, మేమే అట్లా ఏమన్నా ఉన్నావా? లేవు కదా అని వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలో వచ్చి నిలబడుతున్నారు. వీరుడు లేని, యోధుడు లేని భావజాల వ్యాప్తి మాత్రమే జరిగితే పెను ప్రమాదం. ఇంకా చెప్పాలంటే చైతన్యమే పెను ప్రమాదం. ఎందుకు? నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగేస్తాడు. నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగనన్న మింగుతాడు, లేదంటే దాడన్న చేస్తాడు. దాడికి లొంగుతాడా, లేకపోతే దాడికి లొంగకపోతే కొనుక్కపోవాలా, శత్రువే మన దాంట్లోకి వచ్చి మనలాగా ప్రవర్తిస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైతన్యం భావజాల వ్యాప్తి చేస్తే సరిపోదు. 12,500 గ్రామాల్లో రెడ్డి వెలమ దొరలకి అభిముఖంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని అభిముఖంగా తయారు చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయడానికి శిక్షణా తరగతులు మొదలవుతున్నాయి. చిరంజీవి గారు లెక్కలు తీసిండు, నేను బొక్కలు లెక్క పెడదాం అనుకుంటాను ఒక్కొక్కడి. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు శిక్షణా తరగతులు ఇవ్వాలి. శిక్షణా తరగతులు తెలంగాణ ఉద్యమంలో 20 లక్షల మందికి శిక్షణా తరగతులు. వారికి శత్రువు ఆంధ్రోడు కనపడ్డాడు, వాడు ఎవరు దోపిడీ చేయండి పోరు మాకు కనపడలే. నక్సలైట్లు, కమ్యూనిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన సామ్రాజ్యవాద దోపిడీ ఎక్కడో కనపడలే. కానీ ఇప్పుడు ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు నేనిచ్చే శిక్షణా తరగతిలో దొంగ శత్రువు మన ఊర్లోనే ఉన్న దొరరా అని చెప్పబోతున్నా. అతను తప్ప శత్రువు అందరినీ చూపించింది, కానీ దోపిడీదారుడు అతనే దోపిడీదారుడు. అందుకనే తెలంగాణ గడ్డ మీద 9th షెడ్యూల్ అనే ఒక పార్లమెంటులో తల్లి గర్భం లాంటి రక్షణ కవచం అది. అందులో నుంచి వచ్చిన దాదాపు 240 చట్టాలు ఒక్కటి కూడా న్యాయ సమీక్ష దగ్గరికి కూడా రాలేదు. అంత సురక్షితమైన చట్టం ఉన్నాక ఇన్ని రకాల వేషాలేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అన్ని కోర్టులల్లా ఈ విధంగా అభాసు పాలైంది కదా. ఒక్కటే మాట, రేవంత్ రెడ్డి పీల్చే శ్వాసని వదిలే గాలిని కూడా రాజకీయం చేసే నిపుణత గలడు, శ్వాసని కూడా రాజకీయంగా మార్చగలడు. మాట్లాడిన, కదిలిన, మెదిలిన, అతని తలలో ఉన్న వెంట్రుక కదిలినా కూడా అది రాజకీయం కోసమే. అంత షార్ప్ పొలిటీషియన్, వెరీ షార్ప్ పొలిటీషియన్. మా రామదాసు మా ముందే జెడ్పీటీసీ మహబూబ్ నగర్లా, అట్ట కాదు కథ, అది కాదు. ఆయన వేరే మారిపోయింది, మొత్తం కథ అంతా మారిపోయింది. అతను భారతదేశంలోనే మోడీకి ధమ్కి ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు. గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్కి ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు, ఆంధ్ర తెలంగాణ రెడ్లు. అలాంటి భారతదేశంలో, ప్రపంచంలో ట్రేడింగ్ లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్. ఆ షార్ప్ పొలిటీషియన్ కి కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని విసుగొలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదవబోతున్నాడు. మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి. లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి, టీఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి, ఈ 2 పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాల్స్తుంది, కాల్పులు జరుపుతుంది. మా తెలంగాణ ఉద్యమం ఏంటి? అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ. అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట. మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి. మేము అమరవీరులైనా లేదా?
మా మీద ఎందుకు తుపాకీ? బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పోలవరా? ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పోలవరాలు, కేసీఆర్ మీద పెట్టి పోలవరాలు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా, సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితోటే. మధుసూదనాచారి గారితోటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసుడు. హృదయ పరివర్తన చేయండి కేసీఆర్కి. మీరు యుద్ధం మోడీ మీద చేయాలన్నా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు, ఇంకా చాలరా నీ ఉపన్యాసానికి 20 ఏళ్ళు తెచ్చిన, ఇంకా చాలరా నాయన, ఇంకా ఆపండి, ఇక ఆపు అని అన్నా. ఇప్పుడు కేసీఆర్ యుద్ధం, రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం, తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల కోసం, మా బ్రతుకు విముక్తి కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా రాజకీయ వాటా కోసం 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టియాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ సభాపూర్వకంగా తీర్మానం చేస్తున్నాం. లేకపోతే బజార్లో మమ్మల్ని వేసి బీజేపీ మీద ఎగదోసి ఈ పని చేస్తారా? మీరు మరి బీజేపీ మీద యుద్ధం అని అంటాడు ఒక ఆయన. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే తుపాకీ పెట్టి కాలిస్తే మా మీదకి వస్తే గుండు. ఇన్నాళ్ళు మమ్మల్ని ముందు పెట్టారు, వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నారు. ప్రతి బుల్లెట్ మాకే తగిలింది, ప్రతి లాఠీ చార్జ్ మాకే తగిలింది. మళ్ళీ మేము ఆ పేపర్లు వచ్చిన కాగితాలన్నీ దాచుకొని మా మీద కేసులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పుకుంటాం. మనం ఏ ఊరు మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టిర్రు, మా మీద మస్తు కేసులు ఉన్నాయి, మా మీద 150 కేసులు. మరి వీళ్ళని కొట్టరా పోలీసులు? వీళ్ళ మీద తుపాకీ పెట్టరా వీళ్ళ మీద? అందుకనే రెడ్డి వెలమదొరలు అగ్రగామి సైన్యంగా నిలబడాలి. ఎందుకో నీ రాజకీయాలను బ్రతికించినాం కాబట్టి, నీ రాజ్యాన్ని బ్రతికించిన బానిసలం కాబట్టి. మీకు స్నానం చేయటం కూడా రాదు, మీకు వంట చేయటం రాదు, మీ కొంపలో బట్టలు వేసుకోవడం రాదు, మీకు మానవత్వం తెలియదు, మీరు మాట్లాడే విధానం తెలియదు. ఎన్నికలు వచ్చాక, రాజ్యాంగం వచ్చాక ఈ భూస్వామ్య రెడ్డి వెలమదొరలు నవ్వు ముఖం పెట్టిర్రు. అప్పటిదాకా పులిలాగా మా వైపు చూసి మా అయ్యల్ని గజ లాడిచ్చేటట్టు లంజ కూడా కానీ చెప్పు తీసుకొని కొట్టిండ్రు మమ్మల్ని. మీరంతా అందరం మీ దగ్గర చాకిరీ చేసిన బానిసలమే మా అయ్యలు, మా తాతలు, మా అన్నలు. అందరం మీ దగ్గర జీతాలు చేసిన ఎట్టి మా తాతలు, మా ముత్తాతలు. వాళ్ళ ఆత్మల కోసం మీ యుద్ధం చేసుకోం, మా అయ్యల కోసం. ఇది 50% 42% కాడ ఆగేది కాదు. ఇది అగ్రకులాలు ఏమనుకుంటారంటే, వాళ్ళకున్న తెలివి మనం అర్థం చేసుకోవాలా. వీళ్ళు రిజర్వేషన్ కోసం ఉద్యమించి అది పెరిగి పెద్ద అయితే అది 42 పోయితే నానా 40 పోయి రిజర్వేషన్ పోయి కులాలంతా ఒక్కటైతే అది రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారని వాళ్ళు మనల్ని కట్టడి చేయడానికి ప్రణాళిక తీశారు. అందుకనే ఇప్పుడు మీ అందరి మధ్యలో చెప్పేది ఏంటంటే, సాంప్రదాయ సంఘాలు తెలుసో తెలియకో ఎందుకో నువ్వు సంఘం పెట్టినావు, ఎట్లా పెట్టినావో ఎందుకు పెట్టినావో, స్కాలర్షిప్ సమాజ్ పార్టీ అదేదో తెలియదు మాకు. గీవోలు వద్దు మాకు, ఆ సంఘాలు కాదు మాకు. కళ్ళ ముందు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యానికి వచ్చారు. మన తెలంగాణలో రాజ్యాధికారం అనేది కలగానే మిగిలిపోయింది. మాకు రాజ్యం వస్తే అదే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి లాగా సంతకం పెట్టే అవకాశం వస్తే 2.5 కోట్ల మంది 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకు భూమిని పంచేస్తాం. ఆ వైపుగా పోవాలంటే మొదటగా జరగాల్సినటువంటి వ్యూహంలో మొదటి అడుగు ఏంటంటే, ఫస్ట్ మనం వేయాల్సిన అడుగు ఏమిటి, మనం చేయాల్సిన పోరాటం ఏంటి? తెలంగాణ గడ్డ మీద భావజాల వ్యాప్తి, అది మీడియాలోనో మరొక మాటలోనో మరొక రూపంలోనో తెలంగాణ గడ్డ మొత్తం వ్యాప్తి జరుగుతూ ఉంది. వ్యాప్తితో పాటుగా సైనికులు తయారు చేయాలి. సైనికులు తయారు చేయాలంటే అవగాహన కావాలి. అవగాహన కావాలంటే సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి గ్రామం బీసీ ఎస్సీ ఎస్టీలు, మేము బీసీల చట్టం కోసం
బీసీలమే పోరాడడం అంటే కుదరదయ్యా. అసలు కెమిస్ట్రీ కుదరదు. సోషల్ కెమిస్ట్రీ అంటే గ్రామంలో మాలోళ్ళు, మాదిగోళ్ళు, బీసీలు, సాయిబులు అందరం ఒక్కటైతేనే బిర్యానీ కరెక్ట్గా వండుతాం. అది వండే పద్ధతి. నేను ఓన్లీ బీసీనే పాల్గొంటా అంటే రేపు ఎస్సీలకు 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. 15 నుంచి 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. ఎస్టీలకు 10%, మొత్తం కలిపితే 90%. బీసీల లక్ష్యం కోసం ఎస్సీలు ఉద్యమించాలి, ఎస్సీల లక్ష్యం కోసం బీసీలు ఉద్యమించాలి. ఇదే మన మహనీయులు నేర్పిన పాఠం. ఫిలిం ఇండస్ట్రీ ఉంది, హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి అమాంతం దిల్లు లేని ఆయన్ని పెట్టిండు దానికి. దిల్లు లేని రాజుని పెట్టిండు దానికి. హృదయం లేదు ఆయనకి. ఎందుకు లేదు? ఆ యూసఫ్ కూడా సాయంత్రం కేఫ్ల కాడ చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు పిచ్చోళ్ళు 4 కాగితాలు రాసుకొని తిరుగుతూ ఉంటారు డైరెక్టర్ అని. పాపం మనం ఎదురు పడితే ఏంద్రా నువ్వు డైరెక్టర్ అయినా అంటే నేను ఇప్పుడు కర్ణాటకలో ఫిలిం తీస్తున్నా అంటాడు. కర్ణాటకలో అయితే నేను తెలంగాణలో ఫిలిం తీస్తున్నా అంటాడు. పాపం వాడు ఛాయ్ తాగడానికి పైసలు లేవు. ఎందుకు? మనం బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం రేపు తెలంగాణ గడ్డ మీద ఫిలిం ఇండస్ట్రీలో మా వాటా ఎంత, సినిమా పరిశ్రమలో మా వాటా ఎంత, ప్రేక్షకులు కోట్ల మంది ప్రేక్షకులకు మేము ఒక్కొక్క సినిమాలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ కూడా అవకాశం ఎందుకు ఇవ్వట్లేదురా మీరు? ఎందుకు ఇవ్వట్లే? TV9 ఇంత వాదం వస్తుంది. TV9, TV5 మొత్తం మీడియా సంస్థలు ఈటీవీ అని కదా మేము కనపడినే కనపడం. ఒక్క టీవీ కూడా మా భావజాల వ్యాప్తిని ఎందుకు ప్రచారం చేయట్లే? మేము ఒక్క నిర్ణయం, ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా తీస్తున్నాడు 100 కోట్లు పెట్టి, మేము సినిమా చూడము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక్క నిర్ణయం తీసుకుంటే నిర్మాత పాయింట్ ఇప్పుడు దానికి ఉరి పెట్టుకొని సావాలవాడు. మొత్తం మీడియా రంగంలో ఇక నుంచి చెప్తున్నా, మీడియాలో 90% 90% న్యూస్ మా వర్గాల న్యూస్ మీరు మీడియాలో చదవాలి, రాయాలి. మీడియాలో మా న్యూసే. మీడియాతో పాటుగా వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో, సమస్తంలో జీవోలకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డికి దిల్లుంటే సమస్తం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వితౌట్ జీవో. తెలుసా? న్యాయమూర్తులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేషన్ చైర్మన్లు లేరు. ఎవరు సప్పుడు కాకుండా చల్లగా అందరం ఒక ఉద్యమంలో ఉంటే ఏదన్నా ఇప్పుడు చల్లగా ఎక్కడ దాక్కొని మన పనిలో మనం దసరాకో గిసరాకో 4-5 ఇంటి అప్పుడు తాగి కూర్చున్నా అప్పుడు కోదండరావు రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేస్తారట. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం అంటే అర్థం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటుంది, దాని రూపం ఏంటి, దాన్ని చూడాలంటే ఎట్లా చూడాలని భారతదేశంలో ఎవడన్నా అనుకుంటే, ప్రజాస్వామ్యం అంటే హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ ముందు జరుగుతున్నదే ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యము అంటే సంపదలో, రాజ్యంలో ప్రతి తలకి లెక్క పెట్టే వాటాలు డిస్ట్రిబ్యూట్ చేయటం. దట్ ఈస్ రిపబ్లిక్ స్టేట్. అదే గణతంత్ర దేశం. గణతంత్రం అంటే అమెరికాలో గణతంత్రం, భారతదేశంలో కులాలను లెక్క పెట్టాలి. అట్లా తెలంగాణ గడ్డ మీద బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక్కటై ముందు అర్జెంటుగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వచ్చిన భద్రత బీసీలకి అలాంటి భద్రత లేదు కాబట్టి ఇమీడియట్ గా రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చినంత భద్రత స్థాయిలో 9th షెడ్యూల్లో పెట్టి ఈ చట్టం బయటికి రావాలి. దీనికోసం మనం ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ మీద యుద్ధం చేయడానికి రేవంత్ రెడ్డిని వాళ్ళ మీదికి పంపాలి. ఇక్కడ అందరూ ఇంకొక మాట చెప్తారు, మరి బీజేపీని మేమెందుకు వదులుతామయ్యా? మాది ఆగర్భ శత్రుత్వం మీకు మాకు. వారసత్వ ఎనిమి అన్నాడు డాక్టర్ అంబేద్కర్. మా ప్రజలకి యాన్సిస్టర్ ఎనిమి ఉన్నాడు అన్నాడు. నాకు 4 రోజులకి కూడా అర్థం కాలే ఆ పదం. ఇంగ్లీష్లో కోవిదుడైన మధుసూదనాచారి గారు చెప్పాలి, యాన్సిస్టర్ ఎనిమి. బీసీ ఎస్సీ ఎస్టీలకి వారసత్వ శత్రువు ఉన్నాడట. ఆ వారసత్వ శత్రువే బీజేపీ పార్టీ. ఆ వారసత్వ శత్రువు అనే పార్టీతోటి మనం యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం చేయడానికి ఎంతో తెలివిగా బీజేపీని, బీఆర్ఎస్ ని దాని మీదకి యుద్ధానికి పంపుతూ మనం కూడా బీజేపీ మీద యుద్ధం చేయాలి. వాళ్ళని పంపాలి, మనం యుద్ధం చేయాలి.
మూడు పార్టీలని బొందబెట్టే ఒక మహాకార్యాన్ని తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాల్లో మనం నిర్మాణం చేసి అభిముఖంగా నాయకులను తయారు చేసి ఆ నాయకులు తయారు చేసి భావజాల వ్యాప్తి చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా ఒక బస్సు రథం వేసుకొని తిరగబోతున్నాం. రేపు రథం జిల్లాలకు వస్తుంది. రథం మీ జిల్లాలో దొరేవుడు మన బతుకేంటి, వ్యవహారం ఏంది, మనోడికి ఎట్లా అన్యాయం చేసిండో ఇవన్నీ చెప్తాం మేము. కొత్తగా చిరంజీవి గారి పుస్తకంలో ఎమ్మెల్యేలు ఎంత అదొక్కటే కాదు, ఈ దొంగలు 100 సంవత్సరాల నుంచి ఎట్లా మోసం చేస్తున్నారో గ్రామాల లెక్కలు పొక్కలు బయట తీయాల్సిన అవసరం ఉంది. దానికోసం బయలుదేరబోతున్నాం. మరి చిరంజీవి గారు కూడా తప్పు చేస్తాడా? మరి ఈశ్వరయ్య గారు కూడా లొంగిపోతాడా? మరి విశారదను కూడా లొంగిపోతాడా? అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇక కడుపుల గొడ్డళ్ళు కొడవళ్ళు పట్టుకొని రాండి. మేము ఎక్కడైనా లొంగిపోతే మమ్మల్ని నరికి సంపండి ముగ్గురిని. మా తలకాయలు కోసి, మా ముగ్గురు తలకాయలు కోసి, ఈశ్వరయ్య గారిది నాది చిరంజీవి ముగ్గురు తలకాయలు గొడ్డలు పెట్టి నరికి మీ దర్వాజలకు కట్టుకోమని చెప్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మనకి జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎక్కడా జరగలే. 7 సముద్రాలు కాదు, 8వ సముద్రం ఉంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖం అనే కన్నీరు. అంత పెద్ద సముద్రం ఉంది. దీనికి అన్యాయం చేసిందంటే వాడు మనిషి అనరు, వాడిని మనిషి పుట్టుక అనరు, వాడిని మనిషి పుట్టుక అనరు. ఆ చైతన్యం, ప్రశ్నించే చైతన్యం, అన్యాయం జరిగితే అడిగే చైతన్యం, తప్పు చేస్తే వాడి శిరస్సును నరికే చైతన్యం ప్రజలకు ఉన్నప్పుడు తప్పు చేసేవాడు కూడా తప్పు చెయ్యడు. అది పరివర్తన. ఆ చైతన్యం కలిగి ఉండాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో భావజాల వ్యాప్తి కోసం మీడియా ద్వారా ఒకవైపు అదే సమయంలో గ్రామాల్లో రథం వేసుకొని మొత్తం జిల్లాల్లో యాత్ర జరుగుతూ ఉంటుంది. మరొక వైపు శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. నవంబర్ 1వ తారీఖున వారు చెప్పినట్టుగా మరొకసారి స్పష్టత ఇస్తున్న, తెలంగాణ గడ్డ మీద మొత్తం కలెక్టర్లకి 9th షెడ్యూల్లో ఈ చట్టం పెట్టవాలని ఒక విజ్ఞాపన పత్రం మీకు వస్తుంది. అది కలెక్టర్లకి ఇవ్వండి, మరుసటి రోజు ఎంఆర్ఓలకి ఇవ్వండి. కలెక్టర్కి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, గ్రామ కార్యదర్శులకు విజ్ఞాపన పత్రం ఇచ్చిన, అప్పటికి వినలేదు. 1 కోటి ఉత్తరాలు ముఖ్యమంత్రికి రాద్దాం అయ్యా 9th షెడ్యూల్లో పెట్టమని. 1 కోటి ఉత్తరాలతో కూడా నువ్వు ఆ పని చేయవని మాకు తెలుసు. ఎంఆర్ఓకి ఉత్తరం ఇచ్చినా చేయవు, కలెక్టర్కి ఇచ్చినా చేయవు. మా ఉత్తరాలు రాష్ట్రపతికి కూడా రాస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓకి విజ్ఞాపన పత్రాలు, కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పటికి వినకపోతే రోడ్ల మీద ధర్నాల తర్వాత రిలే నిరాహార దీక్షల తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు తర్వాత తెలంగాణ మొత్తం రోజుల తరబడి బంధు కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేయాలట మా బిడ్డలు చదువుకోవాలంటే, ఇన్ని కార్యక్రమాలు చేయాలట మాకు ఉద్యోగాలు రావాలంటే, ఇన్ని కార్యక్రమాలు చేయాలట మాకు భూమిలో భాగం రావాలంటే. ఎందుకు? మాకు రాజ్యం రావాలంటే. ఎందుకు? మీరు మా మీద దయదలవరాట. ఒక సాకలి తల్లి 2000 సంవత్సరాలు రెడ్డి కొంపలకి వెలమ కొంపలకి బట్టలు తికినా మీ ముసలోడు సొంత తండ్రి సొంత అయ్య పచ్చవాత వస్తే మనసులో పడేస్తే వాడు పోయి అమెరికాలో ఉంటాడు, రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటాడు. వాడు చచ్చిపోయినాక సాకలి తల్లి సేవ చేయాలి, వాడు ఈపి గడగటం. ఆమె కొడుక్కి చదివిచ్చే అవకాశం ఇవ్వడట రేవంత్ రెడ్డి. ఆమె కొడుక్కి ఉద్యోగం వచ్చే అవకాశం ఇవ్వడట. మిత్రులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇరుక్కపోయారు మీరంతా. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇరుక్కపోయారు. అంబేద్కర్నే ఓడించిన దుర్మార్గమైన పార్టీ మీది. మమ్మల్ని బతకనిస్తారు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో చైర్మన్ గా అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేయాలని రాజ్యాంగ పరిషత్తులో పోటీ చేస్తే రాజ్యాంగం రాసే అర్హత ఉంటుంది. ఆ రాజ్యాంగం రాయడానికి పోవాలంటే ఎన్నికల్లో పాల్గొనాలి.
ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇదే గాంధీ నెహ్రూ మొత్తం నాయకులు పోయి అంబేద్కర్కి ఓటేస్తే రాజ్యాంగం రాసే అర్హత ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మనకు బట్టగా సాకలైన చదువుకోవాలని రాత్రట. మరి చెప్పండి అయ్యా, మంగళవాళ్ళట ఉద్యోగాలు చేస్తారట, అది రాత్రట అంబేద్కర్ రాజ్యాంగంలో. బీసీ ఎస్సీ ఎస్టీలట రాజ్యానికి రావాలట, రాజులు అవుతారట, అది రాస్తున్నాడు రాజ్యాంగంలో అంబేద్కర్ అని అగ్రకులాలకు చెప్పి అంబేద్కర్ను ఓడగొట్టించిన చరిత్ర కాంగ్రెస్. నువ్వు 42% మాకిచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలు పాల్గొంటే, అప్పుడు ఎన్నికల్లో పాల్గొంటే రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేసి ఆడ మొత్తం రెడ్లను పెట్టాడు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని అరే 42% ఏడైతే ఇచ్చిండ్రో ఆడ మొత్తం రెడ్లను పెట్టి ఓడగొట్టండి, వెలమూలలు పెట్టినాడు. 1.5 ఎకరం 1.5 ఎకరం మాకు కొద్దిగా సొక్కాలు గిక్కాలు వేసుకొని గడ్డాలు పెంచి ఇట్లా డార్కర్లా తిరుగుతాం. బీసీ ఎస్సీ ఎస్టీలో 1.5 ఎకరం అమ్ముకుంటాం, తిందాం రావే తాగుదాం రావే అనుకుంటాం. ఇది కుట్ర. వద్దు, పార్టీ ఇచ్చేది వద్దు. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి నేరుగా వచ్చిండు కదా, ఇక్కడి నుంచి నేరుగా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఇక్కడ జరిగింది చెప్పు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చెప్పు. నేను తప్పుగా భావించట్లే, దౌత్యవేత్తగా పో, అంబాసిడర్గా పో. నువ్వు మాకు కావాల్సినాడు, రేవంత్ రెడ్డికి కావాల్సినాడు. నువ్వు మామూలు పాత్ర కాదు నీది. రాహుల్ గాంధీ హృదయాన్ని సరిచేసే బాధ్యత మధు యాష్గిరి గౌడ్ గారు తీసుకుంటాడు, అది వేరే విషయం. ఆయనకి సమాజం అంటే ఎట్లనో చూపియాలి, రోడ్ల పక్కన అట్లేసేది ఎట్లా వేస్తారో చూపియాలి, చెప్పులు కుట్టే ఆయన ఎట్లా కుడతాడో చెప్పాలి. ఇవన్నీ మధు యాష్గిరి గౌడ్ గారు చూసుకుంటాడు సమాజంలో ఎట్లా చెప్పాలి. ఎందుకంటే ఆయన క్షత్రియులు బిడ్డ కాబట్టి శూద్రుల బతికెట్లనో మధు యాష్కి గారు అడిగి పోయి చెప్తాడు. కేసీఆర్ గారిని హృదయాన్ని పరివర్తన చేసి ఒక్క బీసీ అన్న తిరగబడ్డరా వరంగల్లో. మధుసూదనాచారిని పట్టుకొని చారి గారిని బకెట్ల తలకాయ మాంసం మధుసూదనాచారి గారికి కావాలని రేవంత్ రెడ్డి మీటింగ్లలో చెప్తే ఒక్క బీసీ అన్న ఇదేం మాటరా మీది, రెడ్ల ఫ్రిడ్జ్లల్లా, రెడ్ల ఇళ్ళల్లా, వెలమదొరల ఫ్రిడ్జ్లల్లా యాటలే ఫ్రిడ్జ్లో ఉంటాయి, 4 రోజులు తింటాయి. తెలుసా మీకు అది? తలకాయ కూర ఒక ఫంక్షన్లో తింటే నీకు తలకాయ కూరలు ఎక్కడ తెచ్చియాలి అని మధుసూదనాచారి అనే ఒక మన నాయకుడిని పట్టుకొని అంటే ఒక్కడు మాట్లాడలే. ఎంత దుర్మార్గం ఇది. అదే రెడ్లలో మేము 1/4 కిలో మటన్ కోసం పొద్దున ఆదివారం పొద్దున పోయి మొద్దు వైపే కన్ను అర్పకుండా చూసి ఆ 1/4 కిలో మటన్ తీసుకొని వస్తున్నాం. మీ ఫ్రిడ్జ్లలోనేమో యాటలే కోసి 4 రోజులకు సరిపడే డీప్ ఫ్రిడ్జ్లో మీ ఆటలు ఉంటాయి మీ దాంట్లో. ఆ పెద్ద మనిషిని ఆ మాట అంటే ఒక్కడు బీసీ. కామారెడ్డిలో రమేష్ అని ఒకడు సినిమా కామెడీని చేసి 2 తాగుబోతు పాత్రలు ఇస్తే వాడిని తాగుబోతు రమేష్ పాత్ర అని స్క్రీన్ మీద రాస్తారు. మరి మానభంగాలు చేసి 400 సినిమాల్లో నటించిన మోహన్ బాబుని మానభంగాల మోహన్ బాబు అన్నాడు ఎవడన్నా? వాడు పద్మశ్రీ మోహన్ బాబు, ఈడో తాగుబోతు రమేష్. మానభంగాల మోహన్ బాబు 520 సినిమాల్లో 400 సినిమాల్లో మానభంగాలు చేశాడు. ఏం వివక్షత అంట నేను, ఎలాంటి వివక్షత? తాగుబోతు రమేష్ పోయి ఇప్పుడు తాగుబోతు రమేష్ దగ్గర పోయి చెబుదామంటే అన్నా నువ్వు ఇదంతా చెప్పావు, నాకు 7 సినిమా అవకాశాలు వాడాలి, ఎవడదావాలి నేను ఇప్పుడు. ఇది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే భూగోళం మీద జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ సాహు మహారాజులు మన స్వధర్మాన్ని నేర్పిన గురువులు, మన దేవుళ్ళు. వాళ్ళు మనకి మనోనేత్రం ఇచ్చారు. భారత స్వాతంత్రోద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి మాకు చదువు నేర్పడానికి వచ్చిన దేవుళ్ళు బ్రిటిషోడు. వాళ్ళు మాకు చదువు నేర్పి భూమి మీద హక్కులిచ్చి మాకు భూమి మీద సర్వ హక్కులు కల్పిస్తున్న బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి బ్రాహ్మణులే రాజ్యాన్ని అందుకొని ఆ రాజ్యంలో మళ్ళా మాకు చోటు లేకుండా చేయబోతున్నారు. ఈ భారతదేశానికి వచ్చే స్వాతంత్రంలో మా వాటా ఎంత అని జ్యోతిరావు ఫూలే నిలదీసిండు ఆ రోజు. అది మొదటి స్వాతంత్ర పోరాటం. అంబేద్కర్ టైంలో 2వ స్వాతంత్ర పోరాటంలో మీరు తెచ్చుకునే స్వాతంత్రంలో మా బీసీ ఎస్సీ ఎస్టీల పాత్ర ఏమిటి అని అంబేద్కర్ పాల్గొని అడిగిండు. ఆ 2 విషయాలు మనకు తెలవక తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు చింపుకొని 1200 మంది చంపినాం మనం జ్ఞానం లేక. మనమే చంపేసినాం మన జ్ఞానం లేక. 1200 మంది చంపుకున్నాం, లక్షల మంది కేసుల పాలైనాం. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం. దీనికి మొట్టమొదటి అడుగు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ లో మొదటి అడుగు బీసీలకి 42% రిజర్వేషన్లు. ఆ 42% రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 3 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెట్టి అంతిమంగా మాకు 9th షెడ్యూల్లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ గల్లాబట్టి మోడీ మీద యుద్ధం చేసి ప్రతిపక్ష నేత కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు 9th షెడ్యూల్లో పెట్టియకపోతే 12,000 గ్రామాలలో చెప్పులు తీసుకొని తిరగబడతాం. చెప్పులు తీసుకొని తిరగబడతాం. ఎందుకంటే చెప్పు చేసింది మేమే కాబట్టి దాని మీద హక్కు మాకే. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. గౌండ్ల కత్తులు పాత కత్తులకి పని పడతాం, పని నేర్పుతాం. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. సంకలలో ఇంటికెళ్ళి తీసిన కత్తులునే మంగళ కత్తులు తీసుకొని అమ్మడబడతాం. అవి వాటితో బుద్ధి చెప్పగానే ఇట్లయింది వీళ్ళ వ్యవహారం. అట్లా మంగళోళ్ళు, సాగలోళ్ళు, గౌండ్లోళ్ళు, యాదవులు, ముదిరాజులు, కురుమోళ్ళు, పద్మచారీలు, విశ్వబ్రాహ్మణులు, సమస్త బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం గ్రామంలో తిరుగుబాటు చేస్తే వాళ్ళు ముగ్గురు వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటారు. మాకు తెలుసు అది. దానికి ఎట్లా కౌంటరో కూడా బుద్ధితో ఆలోచించండి, ఆవేశంతో ఆలోచించబాకండి. సాయంత్రం పూట 2 పెగ్గులు వేసుకునేది ఉంటే అది వేసుకోక ముందే వ్యూహం రచించి ప్రణాళిక రాసి తీర్మానం చేసి సంతకాలు పెట్టి తీర్మానం అంతా మంచిగా పెట్లు పెట్టి దాచినాక అప్పుడు 90 ml తాగండి. ముందే తాగిర్రు అనుకో తెలంగాణ ఉద్యమం చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఆయన ఆలోచనలతోటే మిమ్మల్ని పంట పెట్టిండు, ఆయన ఆలోచనలతోటే లేపిండు ఉదయం పొద్దునే. ఎందుకంటే ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలంతా రాజ్యం గురించి ఆలోచిస్తే, అందుకనే జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్ని ఒకసారి పిలిచిండు. ఎందుకు? ఆయన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంది గిరిజన రాజ్యాన్ని స్థాపించడానికి. గిరిజనులు రాజ్యానికి రావాలని ఒక రాష్ట్రాన్ని సపరేట్ గా మార్చి మార్వాడీలతో పెద్ద పెద్ద అగ్రకుల క్షత్రియులతో యుద్ధం చేసి ఆయన రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. అదే శిబు సోరెన్ 10 సార్లు వచ్చిండు అనుకో, అమ్మా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకుంటారని శిబు సోరెన్ ఒక్కసారిగా ఆపారేసిండు అక్కడే. ఎంత తెలివి, ఎంత తెలివి. అందుకనే ఇప్పుడు మన పోరాటంలో మొదటి అడుగు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 9th షెడ్యూల్లో పెట్టే చట్టం కోసం 12,000 గ్రామాల్లో పోరాటం మొదలు కావాలి. అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలలో పనిచేసే మన బంధు చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు పరివర్తన చెందండి, మీరు హృదయ పరివర్తన చెందండి. మీ పార్టీలలో మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి. మీ పార్టీలలో మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇగో బయట అగ్నిలాగా మంట మండుతుంది, మీరు బయటకు వస్తే వాళ్ళు చెప్పులు తీసుకొని తరుముతారట అని చెప్పండి లోపల పార్టీలో. ఆ విధంగా ఈ పోరాటం మొదలుపెట్టి ఆ పోరాటం తర్వాత అది క్రమేణా బీసీల రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్, రేపు త్వరలో జాతీయ కులగణన జరగబోతుంది. ఆ కులగణన పూర్తయితే 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రిజర్వేషన్స్ కావాలి. అగ్ర కులాలకి 10% ఈడబ్ల్యూస్ ఉంది కదా, నువ్వు రద్దు చేయవు, నాకు తెలుసు అది నువ్వు రద్దు చేయవు. కానీ మేము ఏం చేస్తామంటే 90% రిజర్వేషన్లని 90% మాకు ఉంచండి, 10% రిజర్వేషన్లలో 10 అగ్ర కులాల శాతాన్ని బంధించి పారితే నువ్వు బయటికి రావద్దు, నువ్వు మా దాంట్లోకి రావద్దు, మేము నీ దాంట్లోకి రావు, ఎవరి జాగా వాండి. ఆ విధంగా ఇది రిజర్వేషన్ల ఉద్యమానికి పెరియారు, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావు మహారాజు, కాంశీరాముల జ్ఞానాన్ని 70 ఏళ్లు లేటుగా తెలంగాణలో అందుకున్నందుకు విచారిస్తూ బాధపడుతూ మనందరం కలిసి ఈ స్వధర్మ ఉద్యమంలో పాల్గొని రిజర్వేషన్లను సాధించి ఆ రిజర్వేషన్ల తర్వాత రాజ్యాన్ని అందుకునే తెలంగాణలో రాజ్యాధికారం సాధించే అంతిమ పోరాటానికి తొలిమెట్టుగా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. దానికోసం రేపు శిక్షణా తరగతులు, రేపు అన్ని జిల్లాలకి పర్యటనలు ఇవన్నీ మొదలైతే ఇందులో పాల్గొనాలి. లేదంటే ఉద్యమ భావజాల వ్యాప్తికి నాయకుడు లేడు, ఆయనకి కథానాయకుడు దొరికిండు కేసీఆర్. మీరంతా కథానాయకులు కావాలని గ్రామాల్లో రెడ్లకి కథానాయకులు అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పుడు కథానాయకులు కావాల్సింది మైక్ ఇయ్యాలన్నారు 2 నిమిషాలు. కథానాయకుడు ఆ రోజు కథానాయకులు కావాలన్నాడు, గ్రామానికి కథానాయకుడు కావాలన్నాడు కేసీఆర్. కథానాయకుడు అంటే కథానాయకుడు రెడ్లకే ఇచ్చిండు కథానాయకుడు పాత్ర. కానీ ఇప్పుడు మనం కథానాయకులు బీసీ ఎస్సీ ఎస్టీలం కథానాయకులు కావాలి 12,000 గ్రామాలకు. ఆ కథానాయకులు సృష్టించడానికి మన ఉద్యమం బయలుదేరబోతుంది.
కలెక్టరేట్లకి, ఎంఆర్ఓలకి, విలేజ్ సెక్రటరీలకి రిప్రజెంటేషన్లు, ఆ తర్వాత నిరాహార దీక్షలు, రిలే దీక్షలు, ఆమరణ దీక్షలు, ఆ తర్వాత తెలంగాణ మొత్తం అతి భారీ పోరాటానికి ప్రణాళిక వ్యూహం అన్ని రచించి మీకు అన్ని సర్క్యులర్ రూపంలో వస్తాయి. అవి మొత్తం చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గారు, బాలరాజు గౌడ్ అన్న, వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, నాయకులు, ఇందులో అంతర్భాగం కావాలనుకునే అనేక మంది నాయకులకి, 1,00,000 మంది నాయకులకు చోటు ఉంది. రండి లోపలికి. ఒక్కడిది కాదు, ఇది 1,00,000 మంది నాయకులకు చోటు ఉంది. అందరూ లోపలికి రండి. అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం. ఈ ఉద్యమాన్ని బతికించి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సాధిద్దాం. ఇందులో పాల్గొన్న అనేక ఆర్గనైజేషన్స్, అనేక సంఘాలు, అందరూ పాల్గొన్న వాళ్ళకి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో ఇన్ని వేల మంది పాల్గొని, బయట ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తున్నాడు ఆ సెంటర్లో దాదాపు 500 మంది ఉన్నారు. మొత్తం ఇన్ని వేల మందితో పాల్గొన్న ఈ ధర్నా కార్యక్రమాన్ని 1,00,000 మందికి పాకించాలి, వ్యాపించాలి. ఇది యుద్ధ రూపంలో అడుగుపెట్టాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై ఫూలే, జై కాంక్ష. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి ఈ రోజు మన అందరినీ కూడా ఎక్కడో మరో లోకానికి, మరో విప్లవానికి తీసుకెళ్లినటువంటి విశారదన్ మహారాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఓకే ఇప్పుడు అభినందన చేద్దాం. ఈ అభినందన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చామకూర రాజు గారు చెప్పాల్సిందో కోరుతూ